మార్కెట్ లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. హలో, నీకోసం వచ్చాను. మొదటి కార్డు నీకే ఇవ్వాలని. ఏంటి అప్పుడే కార్డులు వేయించి పంచేదాకా వచ్చిందా? అయ్యో, ఇది చెల్లెలి పెళ్లి కార్డు కాదు. అంతకంటే ముందు నిశ్చయం పెళ్లిది. అంతకంటే ముందు పుట్టినవాడి పెళ్లిది. అంటే నా పెళ్లి. కార్డులో పెళ్లి కూతురు ఫోటో ఉంది. నాకు సరిపోతుందో లేదో చూసి చెప్పవా? ఏ నీళ్ళు, ఏంటిది? కంట కుంకుమ పడింది. కుంకుమ పడింది. అయితే కాస్త కళ్ళు తుడుచుకుని చూడు. ఏ నీలు, నువ్వు జోకులేస్తావు కదా, అందుకే నేను వేశాను. ఇది జోకా? మీకు మరో అమ్మాయితో పెళ్ళను కానీ నేను చచ్చిపోతాం అనుకున్నాను తెలుసా? నా ముండితనం గురించి మీకు తెలీదు. నీలు, అవును, మీరు లేకుండా నేను బ్రతకలేను. మీరు కార్డు చూడు మరకపోతే నేను వెళ్ళి ఏట్లో దూకేదాన్ని. ఈ ఊళ్ళో ఏర్లేదుగా. ఏం లేకపోతే ఏంటి, నేను వెళ్ళి గంగలో దూకేదాన్ని. గంగలో దూకాలంటే కాశీ దాకా వెళ్ళాలి. మాట్లాడకండి. వధువు వాళ్ళిద్దరిని గదిలోకి పంపించచ్చు. లేవదినా, వారి ప్రోగ్రామ్ ఉంటే మాటలా. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎంత అందంగా ఉన్నాను చెప్పాలంటే సిగ్గేస్తుంది. అయితే చెప్పకండి, ఎవరైనా వింటారేమో. పర్లేదు, చెప్పేస్తాను. హమ్ ఆప్కే హై కౌన్ మాధురి शीत లాగా, దిల్ వాలే దుల్హన్ లేకే జాయేంగే కాజోల్ లాగా, గ్యాంగ్ లీడర్ లో విజయశాంతిలా, లేటెస్ట్ ఫిల్మ్ ఎమ్మెల్యేలో ఇంద్రజల భలే కసక్కగా ఉన్నావులే. మీరు అసలు సినిమాలు చూడరన్నారు మా వాళ్ళు. వాల్ పోస్టులు చూసి చెప్పాలే. యాండి, మీరు పెళ్లికి ముందు ఎవరైనా అమ్మాయితో మాట్లాడారా? అయ్య బాబోయ్, ఏ అమ్మాయిని చూసినా నాకు 102 ఏంటది? జ్వరం. మరి నన్ను చూస్తే? నిన్ను చూస్తే చెప్పు చెప్పు. జయ, నీలో నాకు బాగా నచ్చింది ఏంటో తెలుసా? ఏంటి? అయ్య బాబోయ్, సిగ్గు చెప్తుంది. పర్లేదు చెప్పండి. చెప్పేమంటావా? చెప్పేస్తున్నా. వేదవ సస్పెన్స్, తొందరగా చెప్పండి. ఒకటి, నువ్వు నన్ను చూసి శోభనం గదిలో మాటలాగా ఉన్నాయి. మైకులు వినిపిస్తున్నాయంట్రా? మైకా? మైక్ ఎవరు పెట్టారు? అల్లుడు గారు, స్టోన్ మార్చావా? మేము ఇంకా మాట్లాడుకుంటున్నాం. కలుపు తీయండి. చూడబోయా, ఎక్కడ పెట్టాడు? బాబాళ్ళు చూడు, మైక్ అంటే కట్టాడు. మైక్ పెట్టావా? నువ్వులు చుట్టుపక్కల ఏముందో చూసుకో. ఇప్పుడైనా సరిగ్గా చూసుకుని ఏడు. అలాగే ఏడుస్తా. ఇక చూసుకున్నా సావిరంగా. సెలవు విడిపిందేనా అది? ఆ కొబ్బరి బొండాలు కూడా పెట్టు. మూసే. నన్ను మర్చిపోతారా? నన్ను గుర్తుంచుకుంటావా? వెళ్ళగానే లెటర్ రాస్తారు కదా. నువ్వు కూడా వెంటనే రాస్తావు కదా. అడ్రస్ అడగరేంటి? ఎలా రాస్తారు ఉత్తరం? నేను ఆల్రెడీ రాసించాను. మీ ఇల్లు మా పక్క కాలనీలోనే. మీ ఇల్లు మా పక్క కాలనీలోనేనా? గిరిబాబు గారు మీ నాన్నగారా? కాదు, మా అన్నయ్య. ఏం చేస్తుంటారు?
ఏంటే ఎక్కడికి ముస్తాబు? అదే సినిమాకి వెళ్తున్నాను యునో సినిమా. ఇది సినిమాకి వెళ్ళే స్టైల్ లా కనిపించట్లేదే. లేదా హౌ బ్యాడ్. పార్క్ వెళ్తాను, నో ప్రాబ్లం. వేషాలు చాలు కానీ విషయం చెప్పవే. ఎక్కడికి స్పెషల్ మేకప్ ప్రయాణం? ఏంటి సినిమాకో ముస్తాబు, పార్కో ముస్తాబు అలా ఉంటాయని మాకు తెలియదండి. నేను ఇలాగే మేకప్ చేసుకుని సినిమాకి వెళ్తాను. వెళ్ళనివ్వరా? అయినా సరే వెళ్తాను. చంపేస్తారా? అన్నయ్య తప్పుకో, వెళ్ళొస్తాను. ఓకే. దీనికి ఈ మధ్య గారాబం ఎక్కువైనట్టుంది. ఓసారి కొంచెం మందలిస్తానుండు. అక్కర్లేదు, ఆరా తీయండి చాలు. ఆరా తీయటం ఏంటి? మీ చెల్లైకి బాగా నచ్చిన అబ్బాయి ఎవరా అని. ఓహో, ఏమండి, ఈ డ్రెస్ చాలా బాగుందండి. మన చందు పుట్టినరోజు డ్రెస్ అంటే ఇదే పుట్టినరోజు డ్రెస్. లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయి పదా. ఆ షోకేస్ లో డ్రెస్ ప్యాక్ చేయండి. ఓకే మేడం. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నావా అమ్మా? బాగున్నాను. ఒక్కదానివే వచ్చావా? ఆ, ఆలస్యం అవుతున్నామా? వెళ్ళు. వస్తానండి. ఏమండి, అమ్మాయి చాలా బాగుంది కదా. అమ్మాయి వేసుకున్న డ్రెస్ కూడా చాలా బాగుంది. అబ్బా, ముందు మన సంగతి చూడు. ఏమండి, ఆ, ఇందాక ఆ షోకేస్ లో తెల్ల చొక్కా మీద పిల్లి బొమ్మలు వేస్తున్నాయి. ఆ, బాబు, ఆ షో కేసులో ఉన్న షర్ట్ తీసుకురా. అది ఇప్పుడే మీతో మాట్లాడిన అమ్మాయి తీసుకెళ్ళండి సార్. చూసావా సత్య, డ్రెస్ పోతే పోయింది. మన అల్లుడు గారి చెల్లెలు టేస్ట్ నీ టేస్ట్ ఒకేలాగా ఉన్నాయి. ఏంటండి టేస్ట్? ఆ చొక్కా మన బండాడు ఒంటి మీద ఎంత బాగుండేదో. ఆ వేద చొక్కా, నా తాతరాని చొక్కాలు ఇంకో షాప్ లో కడితే దొరుకుతాయి. పద. వచ్చినప్పుడే నేను కొంటానన్నాను. లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి తీసుకొచ్చారు. బాయ్ గోరంత ఎందుకు? ఆ డబ్బులు వాడు మోహన్ భరిస్తే వాడు కావాల్సింది కొనుక్కుంటారు కదా. నువ్వు పద. అంత మార్వాడి నువ్వు పద చెబుతాను. రే బాబాయ్, త్వరగా కరీరా. వస్తున్నానా? ఈ డ్రెస్ ఆ డ్రెస్సే. నూరేళ్లు చల్లగా ఉంటుందన్నా. డ్రెస్ మాత్రం అదిరిపోయింది బాబాయ్. శీఘ్రమే మ్యారేజ్ ప్రాప్తిరస్తు. అంతేనా సత్య? నీకో మంచి అమ్మాయిని చూసావురా. అమ్మాయినా? దేనికి? గోక్కోటని. లేకపోతే ఏ అమ్మాయినో చూసి గోకావనుకో, నీకు మాకు కూడా తీసుకురా. ఇంతకీ అమ్మాయి అబ్బాయికి నచ్చాలి కదా ఆంటీ. వాడి మొహం వాడికేంటమ్మా నచ్చేది? అంకుల్కి నచ్చింది, నాకు నచ్చింది. చాలదా? చాలమ్మా. ఆ అమ్మాయి పేరేంటో? ఏమో, నాకేం తెలుసు? పేరు అడ్రస్ తెలియకుండానే డ్రెస్ తీసుకున్నావా? ఏ డ్రెస్? ఈ డ్రెస్. అదే అమ్మా. ఆపరా. అమ్మ మీద నీకు ఆ మాత్రం ఇది ఉంటే ముందు నాతోనే చెప్పుండేవాడికి. యు నాటీ బాయ్. బెస్ట్ ఆఫ్ లక్. ఏంటమ్మా నవ్వుతున్నారు? నాకు చెప్తే నేను నవ్వుతానుగా. అబ్బా ఆగు, మేమంతా మంచి మూడ్ లో ఉండవు, డిస్టర్బ్ చేయకు. నమస్తే. మరి ఇదిగో, మా అమ్మతో కాస్త జాగ్రత్తగా ఉండు. అబ్బా ఎన్నిసార్లు చెప్తారండి? అర్థమైంది. మీ అమ్మగారు మా వదిన ఇద్దరు ఒకే బ్రాండ్. మీరు పదండి. ఇది ఇవ్వండి అత్తమ్మా, నేను పెడతాను. నిండుగా నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. ఎక్స్క్యూజ్ మీ. చూడమ్మా. చూస్తున్నానండి. నీకు సంగీతం వచ్చా? రాదండి. రాదా? పోనీ నాట్యం, అదే డాన్స్ వచ్చా? సత్య, సంగీతం డాన్స్ రెండు రావట. అబ్బా, రాకపోతే ఏంటండి ఇప్పుడు? సంగీత కచేరీలు, డాన్స్ ప్రోగ్రామ్ చేయిస్తారా? కాపురం చేసుకునే పిల్లకి పని పాట వంట వారు పోస్తే చాలు. పోనీ అవేనా వచ్చేమో కనుక్కో. మీరు మరీను రా పద్మారా. అమలు, నీ చేత కొంచెం టీ కలుపమ్మా. మామయ్య గారు, ఇందాకొకటి మర్చిపోయానండి. అయ్యో, ఇదేమిటమ్మా? లే, 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 లే. టీ కలుపుతానండి. నువ్వెందుకమ్మా? సత్య, అమ్మాయి చాలా ముచ్చటగా ఉంది కదా. కొత్త కదా, కంగారు పడి ఉంటుంది. అయ్యో, నాకు టీ కలపడం రాదండి. రాకపోతే ఏంటమ్మా? ఇప్పుడు ఏమైంది? తనకి వంట కూడా రాదమ్మా.
చిన్న పిల్లే కదరా మెల్లగా నేర్చుకుంటుంది అవునవును నిజమే నేర్చుకుంటుంది. అదేమన్నా మహావిద్య? నేను బ్రతికుండగా దీనికి వంట చేసే కర్మ ఏమిటండి? అంటే నీకు ఓకేనా? వాడికి ఓకే అంటే నాకు ఓకే. మీకేమైనా ఇదా? అదే నాకు ఓకే. ముఖ్యంగా ఇలాంటి వాటిలో నేను అసలు గొప్పను. వేదవ రిస్క్. పెళ్లి కాకుండా నేను తీసుకొస్తే నలుగురు ఏమనుకుంటారు? తప్పు కదా, వెళదించరా. అలాగే. వెళ్ళొస్తానమ్మా. ఉండమ్మా. అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది. మీ పెద్దలతో మాట్లాడతాను. వీళ్ళిద్దరికంటే నాకు తొందర ఎక్కువగా ఉంది. ఎవరండి ఆ అమ్మాయి? చూసేవాళ్ళు ఏమని అనుకోరు? అబ్బే అనుకున్న రిస్క్ లేదు. కాబోయే మూడు పిల్లలేగా. కాబోయే మొగుడు పెళ్ళాలా? మరి నా కూతురు? నీ కూతురు ఏమిటి? ఏంటండి నా కూతుర్ని మీ ఇంట్లో ఉంచిందెందుకు? మీకు నచ్చితే మీ కోడల్ని చేసుకుంటారనేగా. ఆండాళ్ళు ఏమిటి నువ్వు మాట్లాడేది? అమ్మా, నాకొక్కగానొక్క కూతురు, మగతోడు లేని సంసారం. నానా కష్టాలు పడి దాని ఇంత దాన్ని చేశాను. దాని పెళ్లి కోసమే 2 లక్షల రూపాయలు బ్యాంకులో వేశాను. మీకు ఇంకా కావాలంటే చెప్పండి, నేను ఇన్స్టాల్మెంట్లో తెచ్చుకొని మీకు ఇస్తాను. అది ఈ ఇంటి కోడలైతే చూసి సంతోషపడతామని ఒకే ఒక ఆశ. మీరు కాదనొద్దు. కానీ చందు ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కదా. అది కదమ్మా. ఇంత దూరం వచ్చాక ఆ అమ్మాయిని మాత్రం కాదని ఎలా అనగలం? ఆవిడ చెప్తే అబ్బాయి కాదనడండి. చెప్పమని మీరేని చెప్పండి. ఆయన చెప్పినా ఎవరు చెప్పినా నేను మాత్రం ఏం చెప్తాను? ఇది వాడి పెళ్లి, వాడి జీవితం. మరి నా కూతురి జీవితం అన్యాయం అయిపోతుందమ్మా. ఆ పిల్లకన్నా నా బిడ్డకేం తక్కువ చెప్పండి. ఆండాళ్ళు, పద్మ మనసులో ఈ ఆలోచన ఉందో లేదో నాకు తెలీదు. నీ మనసులో ఉంటే నువ్వు నాతో చెప్పుండాల్సింది. ఇప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? అమ్మా, మీకు ఒక ఆడపిల్ల ఉంది కనుక నేను ఇంతసేపు ఊరుకున్నాను. చూడమ్మా, ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము. ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? ఆండాళ్ళు, చూడమ్మా, ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము. ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? ఏమి చేయలేమేంటండి? పెళ్లి కాని పిల్లని ఇంట్లో ఉంచుకున్న నాళ్ళు ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల కావాల్సి వచ్చిందా? తీసుకోండి ఆంటీ, ఇంక నేను ఇంట్లో ఉండలేను. పాపం మా అమ్మ మాట్లాడేది తప్పైనా ఒట్టి పిచ్చిది. ముందు టీవీ ఇచ్చి తర్వాత ఇన్స్టాల్మెంట్స్ లో డబ్బు కట్టించుకున్నట్టు అనుకుంది. పెళ్ళంటే ముందు అమ్మాయిని ఇంటికి చేర్చి తర్వాత తాళి కట్టించాలనుకుంది. మీ దగ్గర పని పాట నేర్చుకోమని మా అమ్మ పంపినప్పుడు అమ్మేమనుకుందో నాకు తెలీదు. నేను మాత్రం ఒకటే అనుకున్నానంటీ, మిమ్మల్ని అమ్మ అనే అదృష్టం వచ్చే జన్మకైనా దొరుకుతుందనుకున్నాను. అత్తమ్మ అనాలనే ఆలోచన ఎప్పుడూ లేదంటీ. నీదెంత గొప్ప మనసు పద్మ. నువ్వు ఇంట్లో ఉంటేనే మంచిది. నువ్వు కూడా నా బిడ్డ లాంటిదానివి. నీకు మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను. అది కాదమ్మా. అదేమిటి పిన్ని గారు, మాకున్నది ఒక ఆడపిల్లే కదా. వదినా, ఏంటది? ఏం లేదు లేవే, ఫస్ట్ నైట్ వాళ్ళ ఇంట్లో జరగాలని మీ అత్తగారు అంటున్నారు. వీల్లేదని మేము అంటున్నాం. ఏ ఎందుకు వీలు కాదు? పెళ్లి శోభనం రెండు అమ్మాయి ఇంట్లో జరగడం మన ఆచారం. అవన్నీ పెద్దోళ్ళు గొడవలే. గొడవలు పెద్దోళ్ళవే, కానీ రేపు కాపురం చేయాల్సింది నేను. అయితే ఏంటి నువ్వు అనేది? వదినా, ఫస్ట్ నైట్ ఎక్కడ జరిగితే ఏంటి? మధ్యలో మీరెందుకు గొడవ పడతారు? మా అత్తగారింట్లోనే జరగనివ్వండి. అమ్మ నా కోడలా, నువ్వెంత దూరం ఆలోచించావే? ఉద్యోగరీత్యా పట్నం వచ్చి స్థలం కొనుక్కున్నాక మొట్టమొదట కట్టుకున్న గదమ్మా ఇది. జయ పెళ్లి ఆ ఊళ్ళోనే చేశాం. ఈ ఇంట్లో ఏ పబ్బం చేసుకోలేకపోతున్నాం. కార్యమైనా చేస్తే బాగుంటుంది అనుకున్నాను. చివరికి నా కోడలు బంగారం కనుక నా ముచ్చట తీరింది. ఒరేయ్ పల్లయ్య, అమ్మా, కార్యానికి గులాబీలేమిట్రా? అమ్మాయి గారు తెమ్మన్నారండి. అబ్బాయి గారి గదిలోకండి. బండాడి గదిలోకా? ఆ. అమలు, ఏమిటి ఇది? ఇది ఆయన గదన్నారు కదా, అందుకని. శోభనంగా నువ్వు తయారు చేయడం ఏమిటి? మా శోభనమే కదా. నీ మొహం చేసింది చాలు గాని పద. అది కదమ్మా,
నీలు బుద్ధుందా నీకు పద. ఆ గది మల్లెపూలతో బ్రహ్మాండంగా చేయించాను చూద్దుగనరా. శోభనానికి గులాబీలేమిటమ్మా, మల్లెపూల తోటలా చేయించాను, రా చూద్దు గాని. మల్లెపూలంటే నాకు పడవద్దమ్మా, ఎలర్జీ. ఏమిటే నువ్వనేది? సత్యా ఆ ఒకసారి ఇలా వస్తావా? And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.